హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చికెను ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒకసారి ఇది కేజీ చికెన్ అండి. ఇది చికెను ఫ్రై చేస్తాను. మామూలుగా మనం వండుకున్నట్లు లేకుండా పాతకాలం లాగా చేస్తాను. మా నాన్నమ్మ అయితే ఇట్లా ఫ్రై చేసేది, అదే విధంగా చేస్తానండి ఫ్రై. సాల్ట్ 1.5 స్పూన్ వేసాను. ఇట్లా పసుపు 1/2 టేబుల్ స్పూను, అల్లం ముక్క కొంచెం కచ్చపచ్చ దంచి దీంట్లో వేసుకోవాలా. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలా. అంతా ముక్కలకి ఇవన్నీ ముక్కలకు బాగా పడేలాగా ఇట్లా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకున్నాం. అది పొయ్యి మీద పెట్టినాం కదండి. ఉడికే లోపల ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం. అల్లము మీడియం సైజు 1 ముక్క, ఎల్లిగడ్డ 1, లవంగాలు 4-3, కొబ్బరి కొంచెం వేసానండి టేస్ట్ కోసము. ఈ ఉల్లిగడ్డ మీడియం సైజు 1. ఇవన్నీ మిక్సీ పట్టుకున్నామండి కూర ఉడికే లోపల. ఇదండి ఇట్లా ఉడుకుతుంది కదా, అప్పుడప్పుడు గెరిటతో కలిపెట్టుకోవాలా. పీసెస్లో తీసుకున్నాను, సన్న పీసెస్ కూడా తీసుకోవచ్చు. ఇదండి ఇది ముక్కలు కొంచెం ఆయిల్లోనే ఫ్రై అయింది కదా. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. మీకు కారం కావాలంటే ఇంకా కూడా కొంచెం వేసుకోవచ్చు. చికెన్కి కొంచెం కారం ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది కారం వేసిన తర్వాత 2 నిమిషాల పాటు అయినా ఫ్రై అవ్వాలండి. ఇట్లనే గెరిటతో కలిపెట్టుకుంటూ ఉండాలా. కారం అంతా దీంట్లో ముక్కలు పడే విధంగా కలిపెట్టాలండి. తర్వాత 1 గ్లాసు నిండా, చిన్న గ్లాసు నిండా వాటర్ తీసుకున్నానండి నేను. ఎందుకంటే పీస్ అనేది మెత్తగా ఉడకదు కదా, అందుకోసము 1 చిన్న గ్లాసు నిండా తీసుకున్నానండి. దీనికి మెత్తటి పీసే వేయాలండి, కానీ నేను బోన్ పీస్ కూడా వేసాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ పడ్డాయి. కానీ ఈ మీడియం సైజు చిన్న టమాటాని చాలండి ఫ్రైకి. మీడియం సైజు టమాటా తీసుకున్నాను నేను. 1 ఉల్లిగడ్డ 1. బాండీలు పెట్టి దీనికి మందపాటి బాండీలే పెట్టాలండి. కొంచెము ఎక్కువే పడుతుంది ఆయిల్ కూడా. ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసానండి. నానమ్మ అయితే సోంపు వేసేదండి, జీలకర్ర ఏమేసేది లేదు, సోంపు వేసేది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డలు పోసుకున్నాము, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు పోసుకోవాలా. ఈ టమాటా ముక్కలు అనేది బాగా ఫ్రై అయిపోవాలా. కొంచెం కరివేపాకు వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టాం కదా, అది మసాలా దీంట్లో పోసేసుకున్నామండి. ఇది బాగా ఫ్రై అవ్వాలా. 10 నిమిషాలన్నా పడుతుంది ఫ్రై అయ్యేదానికి. కానీ గ్యాసు సిమ్లోనే పెట్టుకోవాలా, అడిగంటిపోతుంది. 10 నిమిషాలు, 15 నిమిషాలన్నా పడుతుంది ఫ్రై అవ్వాలంటే. మాకు మా నాన్నమ్మ వాళ్ళు ఇట్లా చేసేది వాళ్ళండి. కట్టెల పొయ్యి మీదే చేసేది నానమ్మ అయితే. మాకు అప్పుడు గ్యాస్ కూడా లేదండి, ఇట్లా కట్టెల పొయ్యి మీదే చేసేది నానమ్మ. ఇది నాటుకోడితో చేస్తే ఈ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. కానీ బోన్ పీస్లే వేయద్దండి, మెత్తటి పీసులే వేసుకోవాలా. నేనైతే 2 కంబైన్డ్గా వేసాను, బోన్ పీసెస్, మెత్తటి పీసెస్ వేసానండి. ఇదండి ఇది ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ అనేది సపరేట్గా వచ్చేస్తుందండి. ఫ్రై అయిన తర్వాత బాగా ఎర్రగా వేయించాలండి ఇది. తర్వాత ఈ ముక్కలు దీంట్లో పోసేసుకున్నామండి. ఇదండి ఫ్రై అయిపోయింది. ముక్కలు దీంట్లో పోసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ముక్కలకి, మసాలాకి
బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలా. ఇట్లా ఫ్రై చేసుకోవాలా. గ్యాస్ సిమ్లోనే ఉండాలండి. కానీ ఈ ఫ్రై అయ్యేదానికి కూడా 10 నిమిషాల పైనే పడుతుందండి. 10 నిమిషాలు పడుతుంది. దీనికి చెమ్మ అనేది లేకుండా మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. ఇదండి ఫ్రై, ఇలా చేసుకోవాలా. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర కొంచెం వేసుకోవడమే. కొత్తిమీర కొంచెం వేసుకొని రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై. ఇద్దామండి, దీంట్లో బౌల్లోకి సర్వ్ చేసుకునేద్దాము. ఇది చికెను ఫ్రై సాంబార్ లేకైనా, పప్పుచారు లేకైనా, రసం లేకైనా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.